కాకినాడ జిల్లాలో కుల వివక్షత అయితే మరొక మారు కురులు విప్పింది. ప్రధానంగా చూసుకుంటే కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో అయితే ఈ యొక్క కులంతో దూషించారని, అలాగే ప్రధాన ఉపాధ్యాయుడు, అలాగే స్కూల్లో ఉన్నటువంటి ఇద్దరు టీచర్లు వాళ్ళ కులంతో ఆ పేరుతో వాళ్ళంతా దూషించి ఈ విధంగా అవమానకరంగా మాట్లాడారని కూడా ఈ రోజైతే వాళ్ళ యూ కొత్తపల్లి మండలం ఎండపల్లికి సంబంధించినటువంటి ఈ యొక్క జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో అయితే మొత్తం విద్యార్థులందరూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. ప్రస్తుతం చూడొచ్చు ఈ యొక్క యూ కొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామంలో ఉన్నటువంటి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలని మనం చూడొచ్చు. జిల్లా పరిషత్ ప్రజా పాఠశాల నుండి ఆందోళన చేపడుతున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆ కులానికి సంబంధించిన వారిని, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వారిని అయితే ఆ కులం పేరుతో దూషించారని, అలాగే వారంతా కూడా ఒక మాస్టారు ఆ పిల్లల్ని అవమానకరంగా మాట్లాడారని, అలా తల్లిదండ్రుల్ని తిట్టారని కూడా వీళ్ళంతా కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజైతే భారీగా స్కూల్కి వచ్చి వాళ్ళంతా కూడా ఆందోళన చేపడుతున్నారు. అలాగే ఉన్నతాధికారులు రావాలంటే కూడా వీళ్ళంతా కూడా ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగిందో మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది సార్? ఏం జరిగింది? తల్లిదండ్రులందరూ కూడా ఎందుకు వచ్చి ఆందోళన చేస్తున్నారు సార్? ఎందుకు వచ్చామంటే స్కూల్లో పిల్లలపై కులపరంగా మతపరంగా మాట్లాడడంతో పిల్లలు బాధపడుతుంటే తల్లిదండ్రులు చెప్తే వచ్చాం. వాళ్ళ సమాధానం సరిగా లేదు. అందుచేత మేము ఆందోళన చేస్తున్నాం. ఎందుచేతంటే 78 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయిపోతున్నా సరే ఇంకా గురువులే విద్యార్థులపైకి అనుచితమైన దాడులు, కులం పరంగా మతం పరంగా దాడులు చేస్తుంటే ఎవరితో చెప్పుకోవాలి? అంటే ఒక తల్లిదండ్రులు స్కూల్లో ఉపాధ్యాయుడిని చూసి పిల్లలు మేము చదువుకి పంపిస్తుంటాం. అలాంటి విద్యార్థుల మీద ఉపాధ్యాయులు అలాగే ప్రధాన ఉపాధ్యాయులు నైతికంగా దాడి చేస్తే మేము ఎవరో చెప్పుకోవాలి. అందుకనే జిల్లాధికారులు వచ్చేంత వరకు, అలాగే ఈ పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి వచ్చి మా సమస్యని పరిష్కారం చేసేంత వరకు కూడా మేము ఇక్కడ ఈ నినాదాలు ఇస్తూ ఈ పోరాటం చేస్తామనేసి ఆందోళన చేస్తున్నాం. ఎన్నాళ్ళ జరుగుతుంది? ఏమని చెప్పడం జరిగింది పిల్లలు? గతంలో అంటే ఇది ఒక్కసారే కాదండి, గతంలో అప్పుడే 5-6 సార్లు ఇలాగా వ్యక్తిగతంగా పిల్లల్ని, అంటే ఒక ఎస్సీకి సంబంధించిన స్టూడెంట్ని టార్గెట్ చేసి ఎవరైతే అదర్ క్యాస్ట్ కాప్ కమ్యూనిటీ ఉందో వాళ్ళనేమో హక్కును చేర్చుకుని వీళ్ళనేమో పక్కకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి విషయంలోనూ కూడా టీచర్లు ఆ విధానాన్ని చేపడుతున్నారు. కాబట్టి మేము ఆగలేక ఎన్నాలని ఇంకా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. 1-2 సార్లు చెప్పడం జరిగింది. పిల్లలు ఏమైనా తప్పు చేస్తే దండించండి, కానీ కులంగా కానీ మతకంగా కానీ మీరు మాట్లాడితే బాగోదని హెచ్చరిక చేసినా సరే వాళ్ళ స్థితి మార్చుకోలేదు. వాళ్ళు ఇప్పట్లాగే అది నిమ్మక నీరెత్తినట్టు ఉంటుంది. ఏదంటే ఒక హెచ్ఎంఐ ఉండి ఎవరైతే ఇంగ్లీషు టీచరు సీన్ గారు ఉన్నారో ఆయన నేపథ్యంలోనే నడుపుతున్నాడు తప్ప హెచ్ఎం గారు సొంతంగా ఈ స్కూల్ నడపడం లేదు. ఆయన ఏం చెప్తే అదే చెప్తున్నాడు. పిల్లల మీద, ఎస్సీ పిల్లలు అయిన మా పిల్లల మీద నైతికంగాను కులంగాను మతంగాను దాడి చేస్తున్నారు. కాబట్టి మేము ఈరోజు ఆందోళనకు వచ్చాం. ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మేము ఈ పోరాటం కొనసాగిస్తాం. అలాగే జిల్లాధికారులు, అలాగే పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు మేము ఇక్కడ ఈ పోరాటం కొనసాగిస్తాం. అలాగే ఈ స్కూల్కి కూడా మేము పిల్లల్ని పంపించడానికి కూడా ఇష్టపడటం లేదు. మేడం చెప్పండి అమ్మా, చెప్పమ్మా ఏం జరిగింది? మీ పిల్లల్ని ఏమని అన్నారో చెప్పండి. మామూలుగానండి. ఏం పేరు మీ పేరు? నా పేరు లోకుమార్ అండి. మా అమ్మాయి మా అబ్బాయి ఇక్కడే చదువుకుంటున్నారండి. చదువుకుంటే ఈ లాగలోని పిల్లడు ఒకసారి 2-3 చుట్లు నేను ఇక్కడ బాగా చదువుకుంటలేదని హాస్టల్కి వేసానండి. హాస్టల్కి వేసేస్తే అక్కడి నుంచి వచ్చాడండి ఇంటికి వచ్చేస్తే సర్లే ఇంకా ఇక్కడే జాయిన్ చేసేస్తానని చేయించారండి. మళ్ళీ హెచ్ఎం సార్ కాల్ పెట్టుకొని బతిమాలి ఏదో రకంగా జాయిన్ చేసుకున్నామండి. జాయిన్ చేసుకుంటే అండి ఈ లాగలోని మీ నాన్న తాగి మీ నాన్న పచ్చగామలో వచ్చి చచ్చిపోయాడు కదా, నువ్వు కూడా అలా చచ్చిపోతావు ఏట్రా అనేసి ఆ పిల్లని ఆ కుర్రోని అంటున్నాడంటే అండి. మరి ఎందుకంటున్నారన్నా తెలియదు సారు. ఈ లాగలోనండి మా పాపని జాయిన్ చేసుకున్నానండి ఇక్కడ. ఈ లాగలోని నేను మామూలుగా నేను కోఆపరేటివ్ కాడ పని చేసుకుంటానండి. పని చేసుకునే నా పిల్లల్ని పెంచుకోవడానికి ఏదో రకంగా నేను వాళ్ళు నా పరిస్థితి రాకూడదు కదనేసి బడిలో జాయిన్ చేసుకున్నాను సార్. ఇలాగలో ఏదన్నా చదువు రాకపోతే పోనీ నాకు చెప్పి నన్ను కాగేసి పిలిచి ఏదో చెప్పాలి కదండి. ఇలాగలో మీ అమ్మకి అడుక్కుంటుంది కదా చెప్పలో,
నువ్వు అలా గడుకోయేది ఎందుకే బళ్ళోకి రావడము, నువ్వు చెప్పులు కడుక్కొని బతకొచ్చు కదా, ఎందుకే మమ్మల్ని ఇంటికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే పాప ఇక్కడే ఉందండి, పాపని అడగండి ఒకసారి. మా పరిస్థితి మా బిడ్డలకు రాకూడదే కదా సారు, హెచ్ఎం సార్ అన్నారంటే అండి. మా పరిస్థితి మా పిల్లలకి రాకూడదనే కదా సార్, ఏదో కష్టపడి ఏదో రకంగా పెంచుకుంటున్నాను కదండి. ఎందుకంటే ఆ మాటలు పిల్లలకి గాయపరిచే మాట్లాడుతుంటే ఆ పిల్లలు ఇంటికి వచ్చి ఎడుతుందండి అమ్మాయి. ఆ మాట అడగనాకనే వచ్చాను సార్ నేను, లేకపోతే నేను అసలు ఎల్లంటుందండి. ఇదిగోండి ఇక్కడ ఉంది కదండి పాప, ఇక్కడ ఉంది, మాట్లాడండి ఒకసారి. అది ఏమన్నది అన్నారు, అదే చెప్తుంది. పాప కూడా ఉన్నారు, అలాగే పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి, అలాగే పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా చెప్పుకున్న నేపథ్యంలో ఇప్పుడైతే అడుగుతున్నారు. పాప ఉందమ్మా, చెప్పమ్మా నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు, అసలు ఏమన్నారు, అసలు నేను 7th క్లాస్ లక్ష్మీ స్వరూప. మా అమ్మ ఏదో కాపులు ఇంటికాడ పని చేస్తుంది అండి. నన్ను అన్నం పని ఏంటండి, మా అమ్మకులాగా అంటలు తోముకుంటాను ఆయనకు తెలుసండి. అంతా జరిగింది మా నాన్న ఎందుకు కలపాలండి, మేము చంపేసుకున్నాం అంటున్నారండి. ఆయన పని ఏంటండి మా నాన్న చంపేసుకోడు అలాగని అంటున్నారే. హెచ్ఎం సార్ తెలీదండి, ఆయన సురేష్ భూషణ్ సార్ అలాగని అంటున్నారంటే. మొన్న దాకా అన్నారండి, అవి ఏదో మా క్లాస్ వాళ్ళు గొడవ ఉందని మాట్లాడిన మానేస్తే ఎవరు వెళ్ళినా ఒకసారి గిచ్చని పిలుస్తున్నారండి. అంతేనండి, నేను వెళ్ళడం మానేసాను. 7th క్లాస్. ఇంకా పిల్లలు ఉన్నారు, ఆల్రెడీ ప్రయత్నం చేద్దాం. చెప్పు, ఏం పేరు నీ పేరు, అసలు ఏం జరిగింది? నేను 8th క్లాస్ చదువుతున్నాను సార్. నా పేరు ఇసుకపడి సతీష్ కుమార్ సార్. నా మీద 22 రోజులు పెద్ద అక్కకి మేము పైన అన్నం తింటుంటే నాకు మా అక్కకి కలుపుతున్నారు, మళ్ళీ లింకులు కలుపుతున్నారు. మళ్ళీ హెచ్ఎం సార్ మా డాడీ తాగేసి వచ్చారంటే స్కూల్కి అలాగని తింటున్నారు. మళ్ళీ సార్లు అందరూ కులం పేర్లు మొత్తం పేర్లు ఎత్తున్నారు. మేము అందుకనే ఎంత తెచ్చి వచ్చినా ఈరోజు ఎస్సీ వాళ్ళు ఏం చేయలేదు, ఎస్సీ వాళ్ళు ఏం పీకలేరు అని తిడుతున్నారు. పిల్లలు అందరూ మీ జాతి ఏం చేయలేదు అని తిడుతున్నారు, అందరూ తిడుతున్నారు. పిల్లల్ని పంపించారు మొత్తం. హెచ్ఎం సార్ అందరూ అన్నారు, ఇంగ్లీష్ సార్ అండి. అంటే మీ అందరూ ఒకలాగా ఉంటే గొడవ అయిందండి. ఎస్సీలు ఏం చేయలేరంటే స్వరూప్ మేము అందరూ అక్కడ కొట్టించుకున్నామండి, వాళ్ళు కొట్టారు మేము కొట్టామండి. ఇక్కడికి వచ్చి అజయ్ మేము వాళ్ళు ఇష్టచరంగా మా మీదకి వచ్చి ఇలా దోచేస్తుంటే మేము తిరిగి వచ్చేటప్పటికి హెచ్ఎం సార్ మమ్మల్ని కొడుతున్నారండి. మళ్ళీ ఆన్ చేసి మమ్మల్ని బయటికి పంపించేశారు. అలీదబ్లో సత్యప్రకాష్కి బూట్లు కానీ పంపిస్తే ఆయనకేమో కుక్కర్ చేసింది అని చెప్పారు. మాకు హెచ్ఎం సార్ వద్దండి. ఎవరిని పంపించారు, దేనికోసం పంపించారు, బయట పంపించారు? బయటకు పంపించేసారు, గొడవ కోసం బయటకు పంపించేసారండి. మాతో గొడవ లోన్ నుండి చేసి మమ్మల్ని బయటకు పంపించేసారండి. కులం పేరు ఎత్తున లోన్ నుండి చేసి మమ్మల్ని బయటకు పంపించారండి. కులం పేరు స్వామిరెడ్డి అజయ్ అన్న వ్యక్తి. మాస్టర్లు గడ్డం సురేష్ భూషణ్ సార్, బస్వ శ్రీని బాబు అండి, అంతే అండి. ఇంకా పిల్లలు అయితే ఉన్నారు, వాళ్ళైతే వాళ్ళతో అసభ్యకరంగా మాట్లాడడమే కాకుండా కులం పేరుతో దూషించారంటూ కూడా వీళ్ళైతే పలు రకాలుగా ఆరోపణలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా పిల్లలు ఉన్నారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి చూడొచ్చు స్కూల్ ముందే మొత్తం గ్రామస్తులు కావచ్చు అందరూ కూడా వచ్చి ఆందోళన చేపడుతున్నటువంటి ఆ పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ ఉన్న పాప ఉన్నారు, ఏం చదువుతున్నాను? 8th క్లాస్ చదువుతున్నానండి నేను. ఇప్పుడు చెప్పారు కదండి శశేష్ కుమార్ పైన అన్నం ఏంటంటే పైకి వెళ్ళాను సార్. పైకి వెళ్ళి తాళం చేయలేదు, సైకిల్ తాళం చేయలేదు, ఇంటికి వెళ్తానంటే అంటున్నారని పిలిచారు. ఏటి పైకి వెళ్ళాను సార్, ఇలాగ వెళ్ళానంటే నీ కాడికి ఏముందమ్మా మధ్యలోని, నీ కాడికి ఏముందా అని అన్నాక లవ్ చేసుకుంటున్నారా అని చెప్పి అన్నారు. మళ్ళీ ఏమో నువ్వు ఆ గాడితో తిరిగినావంటే ఇంకొక అమ్మాయి అంటున్నారే. గాడిలతో అని చెప్పి ప్రతిసారి ఆ గాడితో తిరిగిన పెట్టమా, గాడితో తిరిగిన పెట్టమా, గాడితో తిరిగిన పెట్టమా అంటున్నారండి. హెచ్ఎం సార్ గడ్డం సురేష్ భూషణ్ అండి అంటున్నారు సార్. మొన్న నుంచి సార్, మొన్న ఒకసారి పిలిచారండి. మొన్న నుంచి అన్న మళ్ళీ అమ్మాయిలు అండి వసాయి గీసే అంటున్నారండి. ఇలా చెప్పాను సార్, ఇలా తిడుతున్నారు, ఇలా ఇంటికి వెళ్తున్నామని చెప్పామండి. మొన్న గొడవ అయింది కదా సార్, మొన్న గొడవలో ఇలా అత్తే వాళ్ళు వచ్చి రెచ్చగొట్టేశారు సార్. మీ ఎస్సీ వాళ్ళు ఏం పేకలేరు, మీ ఎస్సీ వాళ్ళు ఏం పేకలేరు అని చెప్తే వీళ్ళు కూడా వేసారండి. కూడా వస్తే మా ఎస్సీ వాళ్ళని బయట పంపించేసి కాప్టర్ వాళ్ళని కూర్చోబెట్టారండి. ఇది ఆ పరిస్థితి వీళ్ళంతా కూడా చెప్తున్నారు. అమ్మ చెప్పమ్మా, ఈ జరిగిన ఘటన ఎలా చూడాలి, ఏమని చెప్పడం జరుగుతుంది? పిల్లలందరూ కూడా, పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా ఏం చెప్తారు? ఇప్పుడు పిల్లలకి ఎండపెళ్ళండి, ఎండపెళ్ళిలో పిల్లలు ఏదైతే ఉన్నదో అక్కడ స్కూళ్ళు దగ్గరగా పెట్టడంలో మళ్ళీ ఇక్కడికి వేయడం జరిగిందండి మా పిల్లల్ని. అయితే ఇక్కడ సంబంధించి
మరి హెచ్ఎం సారు ఇదే కాకుండా మరి ఇలా 3 సార్లు పెట్టి నుంచి హెచ్ఎం సార్ ఇలా చేస్తున్నారనేసి పిల్లలు చెప్తే ఉన్నదండి. ఎందుకంటే అతను మాటలో ప్రతిదీ కూడా అసహ్యకరంగా అంటే లింకులతోటి ఆ పిల్లలు చిన్నపిల్లలని చూడకుండా బూతులతోటి ఆ పిల్లలకి బళ్ళకి వస్తే పాఠాలు ఎలా నేర్పాలో పిల్లలకి ఏవి వాళ్ళు ఇచ్చే జ్ఞానాన్ని బట్టి పిల్లలు ఎదగడం ఉంటుందండి. కానీ ఇక్కడ అలా లేదండి. ఎందుకంటే పిల్లల వద్ద బూతులు మాట్లాడుతూ పిల్లలకు బూతులు చెప్తూ మీరు కులం తక్కువ వాళ్ళు అనేసి క్యాస్ట్ని విమర్శిస్తూ మరి ఇక్కడ ఇలా జరుగుతూ ఉన్నదండి. పిల్లలందరూ కూడా ఎవరైతే ఉన్నారో మరి హెచ్ఎం సార్ ఎవరైతే ఉన్నారో మరి హెచ్ఎం సార్నే మరి మమ్మల్ని ఇలా వేదంతా ఉన్నాడు ఇలా మాట్లాడుతూ ఉన్నారనేసి హెచ్ఎం సార్నే అనడం జరుగుతుంది. ఈ హెచ్ఎం సార్ ఇదే కాకుండా ఇలా 3 సార్లు పెట్టి నుంచి హెచ్ఎం సార్ ఇలా చేయడం జరుగుతుందండి. మా పిల్లలు మరి క్యాస్ట్ పేరు తిట్టినా సరే ఆ క్యాస్ట్ పేరు తిట్టిన వాళ్ళేమో లోపల పెట్టి వాళ్ళేమో బయట పెట్టారంట పిల్లల్ని. మరి పిల్లలకి మనసు ఏదైతే ఉందో ఆట అయింది. ఎందుకంటే తల్లిదండ్రులతో చెప్పుకుని మేము ఇక్కడ మేము చదవలేమండి, ఇక్కడ ఈ బళ్ళ మేము చదవలేమనేసి మరి పిల్లలు చాలా చెప్తా ఉన్నారు. మరి దీని మీద మన డిప్యూటీ సీఎం గారు ఏదైతే ఉన్నదో పవన్ కళ్యాణ్ గారు మరి సారు మీరు క్లాసులకు వచ్చి పిల్లలు తింటున్నారా ఉంటున్నారా వాళ్ళకి ఏం పంపిస్తున్నామా ఏం చేస్తున్నాం అన్నది కాదు. మరి పిల్లలకి ఇక్కడ మరి టీచర్లు ఏదైతే ఉన్నదో మరి వాళ్ళు ఎలా చెప్తున్నారు, బడి ఎలా నేర్పుతున్నారు, ఏ పాఠాలు నేర్పుతున్నారు, పిల్లలకి ఏం మాట్లాడుతున్నారు అన్నది కూడా మీ పరిగణనలో తీసుకుని మీరు సర్వే చేయాలనేసి మరి ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారిని మేము అడగడం జరుగుతుంది. మరి దీని మీద అధికారులు అందరూ కూడా వచ్చి మరి హెచ్ఎం సార్ ఏదైతే ఉన్నారో మా పిల్లలకి ఏదైతే వాళ్ళకి మనసు ఆర్ట్ చేసి మాటలు ఏదైతే అన్నారో బూతులు కూడా మాట్లాడుతున్నారని పిల్లలు చెప్తే ఉన్నారు. మీకు ఇద్దరికి లింక్ ఉన్నదా, మీకు ఇద్దరికి సంబంధం ఉన్నదా? మరి ఈ పిల్లల మాట పిల్లలకి ఏం తెలుస్తుందండి? లింక్ కోసం ఏం తెలుస్తుంది, సంబంధం కోసం ఏం తెలుస్తుందండి పిల్లలకి? మరి పిల్లలు కూడా ఆ విధంగా పిల్లలు ఆర్ట్ అయింది. మరి పిల్లల మనసు కంపల్సరీగా బాధగా ఉన్నదనేసి పిల్లలు గమనిస్తూ పిల్లలు ఏదైతే కోరుకుంటున్నారో అది హెచ్ఎం సార్ ఇక్కడ అందరి ముందు కూడా పిల్లలకి మరి ఆయన చేసిన తప్పుకి పర్సిమెంట్గా ఆయన ఏం ఒప్పుకుంటాడన్నది కూడా పిల్లల మీద అందరి మీద కూడా ఒప్పుకోవాలనేసి అధికారులు అందరూ కూడా రావాలా. అలాగే మన డిప్యూటీ సీఎం గారు పిల్లలు బాగా చదవాలా, పిల్లలు బాగా ఉండాలనేసి మరి మేము అన్నీ కూడా చూస్తున్నామని అంటున్నారు. పిల్లలు ఏం ఎలా చదువుతున్నారు అన్నది కాదు, మరి పిల్లలకి ఏ పాఠాలు చెప్తున్నారు అన్నది కూడా బళ్ళ మీద కూడా దృష్టి పెట్టాలనేసి మరి ఇంతటితో నా పేరు శీలం అప్పలరాజు మరి ఎండపల్లి. చెప్పండి సార్, తల్లిదండ్రులు ఉన్నారు, తండ్రి ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి ఏం జరిగింది అన్నారు, మీ పిల్లలు ఏం చెప్తున్నారండి మీకు వచ్చి? ఇప్పుడు హెడ్ మాస్టర్ గారు అంటే పిల్లల్ని ఏ విధంగా ట్రీట్ చేయాలి, ఏ విధంగా మాట్లాడాలి, పిల్లల్ని ఏ విధంగా పిలవాలి అనేది వీళ్ళకి లేదండి. ఒలే గిలే ఒసే ఏవమ్మా అంటే ఎలా ఉంటుంది, అమ్మ నువ్వు ఇలా రా, ఇలా చదువుకో అమ్మా, ఇలా చేయమ్మా అంటే ఒకలా ఉంటుంది. ఒలే ఒసే నువ్వు ఏంటి అనేసి పిలవడం అనేది అది కరెక్ట్ కదండి. మా ఎదురు ఉంటేనే ఆయన మాట్లాడాడు, మా ఎదురు ఉంటేనే ఒక తల్లిదండ్రులు వచ్చి మేము మాట్లాడుతుండగానే ఆయన మాట్లాడాడు. అంటే అతనికి పిల్లల పట్ల ఎంత రెస్పెక్ట్ ఉన్నదన్నది మా కళ్ళెదురుంటే చూసామండి. పిల్లల్ని ఎలా ట్రీట్ చేయాలంటే ఇప్పుడు ఏదన్నా పిల్లలు ఏం తప్పు చేశారనుకోండి తల్లిదండ్రులను పిలిచి ఏమండి మీ అమ్మాయి ఎలా చేసింది లేకపోతే మీ అబ్బాయి ఎలా చేస్తున్నాడు అని చెప్పడం కానీ మందలించడం కానీ ఏమీ లేదు. ఒక క్యాస్ట్ విధమైన ఇక్కడ ఇంగ్లీష్ సార్ ఎవరో ఉన్నారంట, అయినా క్యాస్ట్ విధంగా మాట్లాడుతున్నారంట. అక్కడ తర్వాత ఇప్పుడు పిల్లల్ని తెలియని పిల్లలకి ఏదో విషయాలు నీకు ఏదో ఉందని చెప్పడం అది కరెక్ట్ కాదు కదండి. వాళ్ళు తెలియని పిల్లలు, వాళ్ళకి లేని ఉద్దేశాలు వీళ్ళు కల్పిస్తున్నారు. ఇప్పుడు నీకు ఏదో ఉందంట ఏం చేస్తున్నావు అన్నది అంటే తెలియని పిల్లలకి వీళ్ళు నేర్పుతున్నారు. ఇప్పుడు అంటే అంతలా ఉంది ఇప్పుడు మన టీచర్ వ్యవస్థ. చెప్పండి అమ్మా, ఏంటి మీకు ఏం కావాలి, ఎందుకు మీరు ఆందోళన చేస్తున్నారు? మాకు ఎందుకంటే అండి సార్ అంటేనండి అందరిని ప్రతి ఒక్కరిని బయటకు పంపించేస్తున్నారండి. మా పిల్లల్ని కొట్ట ఏం చూస్తలేదండి. మాల అంటున్నారండి, మా పిల్లల్ని అమ్మ పొత్తులు అమ్ముకున్నామని అంటున్నారండి. మేము పొత్తులు అమ్ముకుంటాం, మేము ఎందుకో మేము ఏం చేసుకుంటాం వాళ్ళకంటుకు మా వ్యాపారం మేము ఏదో చేసుకుంటున్నాం. మాకు లేని వాళ్ళు కానీ మేము ఏదో చేసుకోవడం అంటే మాలోలు మరి తాగితే మామూలుగా పొత్తులు అమ్ముకుంటాం. పొత్తులోలు మీ అమ్మని పొత్తులు తేవాయా అని అడుగుతున్నాడని నన్ను. మరి లోపల మరి మొన్న గంటేస్తే మరి పిల్లలందరూ బయట గంటేస్తే కొడుతున్నాడు అంటే బరేసాడంటే నా కొడుకుని మొన్న ఈ బళ్ళకి వచ్చి అడిగితేనండి నీకు సంబంధం ఏంటి అడుగుతాను కొడతాను చేస్తానని అంటున్నాడండి. హెచ్ఎం సార్ అండి పొత్తులు తేవా నన్ను అంటున్నాడని. మరి ఏ భార్యనండి నేను ఆయనకి నన్ను అలాగే అన్నాకే చెప్పండి. నా పిల్లల్ని ఏం పని చేయనండి, మా ఆయన యాస పని చేసుకుంటామండి.
పొత్తులు తేవని అడుగుతున్నాడండి హెచ్ఎం సార్. మరి నేను ఏ వ్యాపారం చేసుకుంటా అతనికి ఎందుకు? ఇది ఆ పరిస్థితి. విద్యా బోధనలు చెప్పవలసినటువంటి ఉపాధ్యాయులు అయితే ఈ విధంగా అసభ్యకరంగా మాట్లాడడం, అలాగే కులం పేరుతో ఈ విధంగా దూషించి ఈ విధంగా చేస్తున్నారని ఆ కుటుంబం అందరూ కూడా తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్నారు. అలాగే పిల్లలు కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా అలాగే తల్లిదండ్రులకు అయితే చెప్పారు. గత కొన్నాళ్ళ నుంచి కూడా అనేక రకాలుగా పిల్లల్ని ఈ విధంగా వేరియేషన్ చేసి చూపిస్తున్నారని కూడా వీళ్ళందరూ కూడా ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో ఈరోజు భారీగా ఈ యొక్క స్కూల్కి అయితే చేరుకున్నారు. ఎండపల్లి ఈ యొక్క జిల్లా పరిషత్ పాఠశాలకు అయితే చేరుకుని ఆందోళన ఈ యొక్క స్కూల్ బైఠాయించి అలాగే ఉన్నతాధికారులు రావాలి, అలాగే స్థానిక నియోజకవర్గం సంబంధించిన నాయకులు కూడా వచ్చి ఈ యొక్క పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకుంటారని, మాకు న్యాయం చేస్తారని వీళ్ళందరూ కోరుతున్నారు. అలాగే ఈ విధంగా కుల వివక్షతో అలాగే ప్రధానంగా ఈ విధంగా దూషించడం సరైనది కాదు. స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా సరే ఈ విధంగా కులం పేరుతో దూషించడం ఎంతవరకు సమంజసం కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు కూడా రావడం జరిగింది. అలాగే పిల్లలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు కూడా వచ్చి ఈ విధంగా వాళ్ళందరూ కూడా ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఉన్నతాధికారులు వచ్చే వరకు కూడా మేము ఆందోళన చేస్తామంటూ కూడా, అలాగే పిల్లలకి కులం పేరుతో పెట్టడం, అసభ్యకరంగా పిల్లలకి మరొక పిల్లలకి కూడా అసభ్యకర సంబంధాలు అంటగట్టడం, ఇటువంటి కూడా ప్రధానోపాధ్యాయులతో పాటు మరొక ఇంగ్లీష్ మాస్టర్ కదా ఈ విధంగా అసభ్యకరంగా మాట్లాడుతున్నారని కూడా వీళ్ళందరూ కూడా ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అయితే వీళ్ళందరూ కూడా ఆందోళన చేపడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించే వరకు కూడా ఇక్కడ ఆందోళన చేపడతామని కూడా ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ తల్లిదండ్రులందరూ కూడా ఇక్కడ చేరుకుని ఆందోళన చేపిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, యు కొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామం నుంచి. మా ఊరు ఎండపల్లి. నేను ఇలా హెచ్ఎస్ స్కూల్ ఎండపల్లిలో చదువుతున్నాను. నేను 6వ తరగతి చదువుతున్నాను. నా రోల్ నెంబర్ 1. అయితే హెచ్ఎం సార్ కొన్ని రోజుల నుంచి ఇలా నడుపుతున్నారు. ఏంటంటే కుర్రోళ్ళు ఎస్సీ పేట ఏం బేకలేరు, మాల జాతి ఏం బేకలేరు అంటున్నారు. అయితే శ్రీనివాస్ సార్ ఏమో ఇలా మీ ఎస్ఓలు ఏం కాదు, మీరు ఏమన్నా పెద్ద పుడింగ్లు అనుకుంటున్నారా, ఎస్ఓలు అంటే ఎవరు భయపడరు అని శ్రీనివాస్ సార్ అంటున్నారు. మాకు ఈ ఇద్దరు హెచ్ఎం సార్లు వద్దు, మాకు మేము ఈ స్కూల్కి రావాలనుకుంటలేదు అసలు. మరి సార్లు అన్నం వాళ్ళంచే కుర్రోళ్ళు కూడా అన్నం పట్టారని మేము నమ్ముతున్నాం. అలాగే ఈ ఇద్దరు హెచ్ఎం సార్లు తీసేవాళ్ళని మేము కోరుకుంటున్నాం. నా పేరు శ్రీనివాస్ అన్నయ్య. ఎండపల్లి స్కూల్లో చదువుకున్నానయ్యా. మా హెచ్ఎం సార్ అయితే అసలు బాగోదన్నయ్య. ఆడపిల్లల్ని చెడ్డపిల్లలు ఇరిపిస్తున్నాయన్నయ్య. మా చెల్లెనయ్య గేది వసే గీసే ఎలా మమ్మల్ని పని చేయించుకుని మా తల్లిదండ్రులు వస్తే ఏ పని చేస్తలేదు, మా చుట్టుకెళ్ళి తీసుకెళ్ళిపోండి అన్నారని మమ్మల్ని. దాన్ని బట్టి మీరు చర్యలు తీసుకోరని అంతే. నాకు ఈ ఎండపల్లి అండి. నాది నేను శీలం అప్పలరాజు నా పేరు. మహిళా సంఘంలో ప్రెసిడెంట్ అండి, CPM లిబరేషన్ పార్టీలో. ఇప్పుడు ఇక్కడ ఎండపల్లికి సంబంధించి పిల్లలు ఏదైతే హెచ్ఎం గారు ఏదైతే ఉన్నదో చాలా దుర్భాషలతోటి చాలా నోటికొచ్చినట్టు మాట్లాడి, మరి ఎందుకంటే వాళ్ళ వృత్తి కోసం కూడా మరి వాళ్ళు మాట్లాడడం కూడా జరిగిందండి. ఎందుకంటే వాళ్ళు ఏ వృత్తి చేసుకుంటే అతనికి ఎందుకండి. డిప్యూటీ సీఎం గారు మీరు బంగారు పరిపాలన ఇస్తానని చెప్పారు. చాలా మాకు బంగారు పరిపాలన వద్దండి. మా పిల్లలు చదువుకోలేకి పాఠశాలలు ఎలాగున్నాయి అన్నది మీరు గమనించండి సార్. ఎందుకంటే పాఠశాలకి మేము ఇది పంపుతున్నాం అది పంపుతున్నాం అన్నది కాకుండా పిల్లలు తల్లులు ఏదైతే ఉందో ఇవాళ కన్నీరుతో మరి కన్నీరు కార్చుకుంటూ కూడా మా పిల్లల భవిష్యత్తు మాకు ఏమైపోతుంది అనేసి ఆ తల్లులు ఏడుతూ ఉన్నారండి. మరి కంపల్సరీగా ఎందుకంటే మీరు ఏదైతే ఉన్నదో మీ బంగారు పరిపాలన ఇస్తానని మా బిడ్డలకి బంగారు పరిపాలన ఇస్తాననేసి మీరు రాజకీయాల్లోకి రావడం జరిగింది కాబట్టి మీరు బంగారు పరిపాలన ఇవ్వద్దండి. స్కూల్లో ఏం జరుగుతుందో పిల్లలపై అసహాయంగా మాట్లాడడం, ఆ పిల్లలకి బూతులు కూడా మీరు మీ ఇద్దరికి ఏం ఇంకుందని కూడా పిల్లల్ని అడగవచ్చు పరిస్థితి ఏమున్నదండి హెచ్ఎం సార్కి. మరి ఏదైనా సరే అతను వెంటనే కూడా సస్పెండ్ చేసి ఎక్కడెక్కడ లేని అధికారులు అందరూ కూడా ఇక్కడ రావాలనేసి మీరు సరైన నిర్ణయం తీసుకుని మాకు సరైన పరిష్కారం చూపిస్తారని మా పిల్లలకి కులం పేరుతోటి తిట్టి మీరు మాలోళ్ళు ఎస్సీలు అనేసి కులం పేరుతో తిట్టి ఆ పిల్లలు కోపల పిల్లలు ఏదైతే ఉన్నదో మరి మా పిల్లలు కులం పేరుతో తిడతా ఉన్నారండి. మరి ఆ పిల్లలమ్మ లోపల పెట్టి మా పిల్లలమ్మ బయట పెట్టడం కూడా జరుగుతుందండి స్కూల్లోను. మరి వ్యక్తిగతంగా రాజకీయంగా జరుగుతూ ఉన్నదండి స్కూల్ వ్యవహారం అంతా కూడాను. మరి ఇక్కడ హెచ్ఎం గారు ఏదైతే ఉన్నదో కంపల్సరీగా మరి ఆయన మీద చర్యలు తీసుకుని మీరు పర్సనెంట్ కి కంపల్సరీగా పర్సనెంట్ తీసుకుంటేనే కానీ మేము ఈ నిరాధార దీక్ష ఏదైతే ఉందో మేము నిర్ణయించండి. మాకు సరైన పరిష్కారం చూపిస్తేనే కానీ మీరు డిప్యూటీ సీఎం గారు మీరు ఎక్కడున్నా సరే
మరి ఇక్కడ మీ అధికారులు ఎవరైతే ఉన్నారో వెంటనే వచ్చి మీరు అమలులో తీసుకుని మరి పిల్లలకి న్యాయం ఏంటిది మీరు చేస్తారని, మీరు న్యాయం చేసే వరకు కూడా మా పోరాటం కూడా ఆగదనేసి. ఎందుకంటే ఒకళ్ళమ్మ పొత్తులు అమ్ముకుంటున్నారనేసి, ఒకళ్ళమ్మ ఇంట్లో అంచులు తోముకుంటున్నారనేసి మా పిల్లలకి ఇదేనండి నేర్పడం ఈ పాఠశాలలోను. ఇది కాదు కదా, పిల్లలకి మీరు ఏం నేర్పుతారనేసి, మీరు ఏం మెసేజ్ ఇద్దారనేసి, మీరు డిప్యూటీ సీఎం ఎలాగో అవే అవునప్పుడు మీరు ఏ హామీలు ఇచ్చారు, మరి మా పిల్లలకి మరి సరైన దాంట్లో నేర్పిస్తారనేసి మీరందరూ కూడా సరైన నిర్ణయం తీసుకుని సరిగా మీరు ఆలోచించి మరి సరైన ఈ అన్నపల్లి స్కూల్ ఏదైతే ఉన్నదో కంపల్సరీగా ఇక్కడ ఉన్న హెచ్ఎంలు ఏదైతే ఉందో ప్రతి స్కూల్లోనూ కూడా సరైన సౌకర్యాలు లేవు. ఎందుకంటే వాళ్ళ తిండి విషయంలో కూడా సరిగా కూడా వాళ్ళ తిండి విషయంలో కానీ ఆ పిల్లలు ఒక 5 కిలోమీటర్లు వెళ్ళి రావడం, మళ్ళా 5 కిలోమీటర్లు మళ్ళీ ఇక్కడికి రావడం. ఆడపిల్లలు మా ఆడపిల్లల కంటే స్వతంత్రం అంటేది లేదు. ఏ టైంలో ఏం జరుగుతుందని కూడా బాధగా ఉండి మేము చాలా భయపడుతూ ఉన్నాము. మేము సరైన చర్యలు తీసుకుని ఎండపల్లి ఏదైతే ఉందో ఈ ఎండపల్లి కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం ఏదైతే ఉందో మీరు సరైన చర్యలు తీసుకుని మీరు సరిగా నిర్ణయించకపోతే మా ఉద్యమం కంపల్సరీగా మేము ఆపమనేసి మీరు సరిగా నిర్ణయం తీసుకుని ఇట్లు. మా ఊరి పేరు ఎండపల్లి అండి. నేను 8th క్లాస్ చదువుతున్నాను. నా పేరు కళా స్వరూప. నేను సైకిల్ గురించి అండి పైకి వెళ్తానంటే సైకిల్ తాళం గురించి పైకి వెళ్తే నాకు ఆడికి లిగ్గు కడుతున్నారు, పిలిచి లిగ్గు కడుతున్నారు. మా క్లాస్ లో చదువుకున్న వాళ్ళు అదే వాటి నుంచి వచ్చే వాళ్ళు అందరినీ ఉసేగిస్తా అన్నారు. మళ్ళీనేమో మా క్లాస్ లో చదువుకున్న ముదు ప్రేయర్ అన్న గాడిదని ఇచ్చారు, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. మాకు హెచ్ఎం సార్ వద్దు, మాకు వేరే వాళ్ళు మళ్ళీ ఎస్సీకి వాళ్ళు ఈ పెద్ద పుడింగ్లు ఏం చేయలేరు అన్నారు. ఈ గాంధార్ పక్కగానేమో మా క్లాస్ వాళ్ళు నిన్న ఊళ్ళో టిఫిన్ గా వస్తే సైకిల్ అప్ మరీ కుట్టారు, మీరు పెద్ద పుడింగ్లు అనుకుంటున్నారు, 2 రూపాయలు కొడేసుకోవచ్చు అని చెప్పి పెద్ద అసభ్యకరంగా ప్రవర్తించారంట. మాకైతే హెచ్ఎం సార్ వద్దు, మేము ఇది మాకు ఈ పోరాటం మాకు క్లాస్ జరిగేటప్పుడు బయటకు పంపించేస్తారు. కూరల్ని అక్కడ క్లాస్ లో కూర్చోబెడుతున్నారు. ఇద్దరితో తప్పుకున్నా సరే ఎస్సీ వాళ్ళు పంపించేసి ఓసీ వాళ్ళు క్లాస్ లో కూర్చోబెడుతున్నారు. దాని గురించి మేము వచ్చాం. మరి ఈ పోరాటం మాత్రం ఈ పోరాటం అలా జరుగుతూనే ఉంటది. మీరు మాకు కొత్త హెచ్ఎం పంపించండి. ఈ పోరాటం మాత్రం అస్సలు ఆగదు. మాకు ఈ హెచ్ఎం సార్ వద్దు. మాది ఎండపల్లి రాఘవేంద్ర నగరం. నా పేరు చీకట్ల సాంబశివకుమారు. ఇక్కడ ఎండపల్లిలో హై స్కూల్ ఉందండి. హై స్కూల్ కి పిల్లలు వస్తున్నారు. ఇక్కడ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉంది. అయితే 6వ తరగతి కాడి నుంచి ఇక్కడ కుల వివక్ష అలాగే మతం పేరుతో ఉపాధ్యాయులు మాట్లాడడం జరుగుతుంది. స్వతంత్రం వచ్చేసి 78 సంవత్సరాలు అయినా సరే ఇంకా కుల వివక్షతోటి ఇక్కడ ఉన్న మాకు పక్కనున్న ప్రజలతో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఈ స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయులు మాత్రం పిల్లలకు నూరు పోస్తున్నారు. ఏదైనా సమస్య ఉంటే తల్లిదండ్రులు చెప్పాలి తప్ప మేము ఏం చెప్తున్నాం అంటే పిల్లలను దండించే హక్కు ఉంది తప్ప కులం పేరుతో దూషించే హక్కు మీకు ఎవరిచ్చారనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైనా సరే కులం పేరుతో మాట్లాడడం, మతం పేరుతో మాట్లాడడం, మేము పనిచేసే పనిని వ్యతిరేకరించి మాట్లాడడం, తల్లిదండ్రులని తక్కువగా చేసి మాట్లాడడం, పిల్లల్లో లేనిపోని ఇబ్బందులు కలగజేసే విధంగా ఇక్కడ స్థానికమైన హెచ్ఎం అలాగే టీచర్స్ ఆలోచనలు ఉన్నాయి. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఏదేమైనా జిల్లాధికారులు వచ్చి ఈ సమస్యను పరిష్కారం చేసేంత వరకు ఈ పోరాటం కొనసాగిస్తాం. అంటే అధికారులు ఎప్పుడు కూడా ఇక్కడ ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి, మేము పిల్లలకి నాణ్యమైన విద్య అందిస్తున్నాం, అలాగే నాణ్యంగా మేము పిల్లల్ని చూసుకుంటున్నాం అనేసి గొప్పలు చెప్పుకోవడం తప్ప ఇక్కడ స్థానికంగా ఉన్న ఉపాధ్యాయులు ఏం చెప్తున్నారు, ద్వారా స్థానికంగా పిల్లలు ఏ సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారో ఆ సమస్యల్ని పట్టించుకోకుండా గాలి వదిలేసి కులాన్ని మతాన్ని ఆచూగ్గా చిబిడేసి తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టే ఆలోచనలో ఈ స్కూల్ యాజమాన్యం ఉంది. కాబట్టి ఈ స్కూల్ యాజమాన్యం మీద అధికారులు అలాగే ఈ స్థానికంగా పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో డిప్యూటీ సీఎం ఇలా మేమే స్కూల్ పిల్లలకి గొప్పలు మంచిగా విద్య అందిస్తున్నాం, అలాగే ఫుడ్ అందిస్తున్నాం అన్నారు తప్ప ఇక్కడ జరిగే అక్రమాలకు కానీ ఇక్కడ జరిగే పిల్లల మీద జరిగే నైతిక దాడుల మీద కానీ బాధ్యత వహించి అధికారులు ఖచ్చితంగా అధికారులు వచ్చి ఇది నిధి తేల్చేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగిస్తాం. ఇది తాత్కాలికంగా ఆపేచ్చామా కానీ మా పిల్లలు నాటి ఇసుబేజాన్ని ఇది ఇక్కడ ఇప్పుడు తొలగించకపోతే రేపు పొద్దుట ఇది గ్రామంలోనూ అలాగే మండలంలోనూ కూడా పెద్ద ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. కాబట్టి అధికారులు దీని మీద చర్యలు తీసుకోవాలని, చర్యలు తీసుకోకపోతే ఈ పోరాటాన్ని ఉధృతం చేసి ఇప్పుడే అనర్థాలు దారి తీయకుండా చేసేలాగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలనేసి మేము మండల సిఐటి తరఫున హెచ్చరిక చేస్తున్నాం. పేరు వరలక్ష్మి.
మరి నా పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేసుకున్నాను నేను. ఇక్కడ దగ్గర ఉంటది అనేసి మా వాళ్ళకి ఇక్కడ జాయిన్ చేసుకున్నాను నేను. దూరం అయిపోతున్నాను, మా ఊరు అసలేంటి 20 మాది. 20లో దూరం అయిపోతున్నాను. ఇక్కడ ఏదో జాయిన్ చేసుకుంటే ఇక్కడ ఇద్దరు కలిపి ఉంటారనేసి ఇక్కడ జాయిన్ చేసుకున్నానండి నేను. మరి నా పిల్లల్ని సార్ ఇద్దరిని కూడా నేను ఏదో లేని వాళ్ళు అయ్యి పొత్తులు అమ్ముకుంటున్నాను అని అంటున్నా. ఏదో చిన్న వ్యాపారం పెట్టుకున్నాను నేను. ఆ వ్యాపారం పెట్టుకుంటే నా పిల్లల్ని ఇద్దరిని పొత్తులు అమ్ముతున్నావు అంటున్నారు. మళ్ళీ నన్ను అమ్మ మళ్ళీ ఇంట్లోకి మళ్ళీ లోపల తీసుకెళ్ళి లోపల మా పిల్లల్ని మళ్ళీ మన బయటకి ఇచ్చేస్తే బయటకు పంపించేసాను. గొడవ పెట్టుకుంటే మా ఆయన పేరు ఏంటి తాతారావు ఎంటి వరలక్ష్మి 20 మాది. మా ఇల్లు పడిపోయిన మాలని మేము అమ్మాయిల ఇంటికాడ ఉంటున్నాను నేను. మామూలుగా నా పిల్లల్ని ఇద్దరు హెచ్ఎం సార్ చాలా మాట్లాడుతున్నాడు. పొత్తులు అంటున్నా. పొత్తులు తేవే నన్ను అంటున్నాడు. మరి ఒంట్లో బేరమ్మా, మరి ఒంట్లో భార్య అన్నట్టుగా మాట్లాడుతున్నాడు హెచ్ఎం సార్. పిల్లలందరూ బయట పోతున్నా మరి ఏం చేస్తున్నారో తెలుస్తలేదు. ఎక్కడ ఎందుకు జాయిన్ చేసామో తెలుస్తలేదు. మరి పిల్లలు అయితే బెల్లు పంపించడం ఇక్కడి నుంచి మేము చెప్తున్నామండి. పొత్తులు ఇంటికి అనాలా? మేము ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటున్నాం. మేము నా వ్యాపారం చేసుకుంటే నీ ఆయనకి ఎందుకు, చేసుకోకపోతే నా ఆయనకి ఎందుకు? మాకేం తెచ్చిస్తాడా చేస్తాడా? మా పిల్లలు అలా చేస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? పిల్లలు అంటున్నారు మాలలు అంటున్నారు. ఆ మాలలందరినీ బయట కోపలమ్మ బండగా చూస్తారా? మాలలందరినీ బయట కట్టేస్తారా? ఏ చదువు చెప్తలేదా ఇది? నా పేరు నవకుమారి అండి. మా అమ్మాయి మా అబ్బాయి స్కూల్లోనే వేసానండి. మా పిల్లల్ని ఇద్దరిని ఇలాలోని కుర్రాండి బాగా చదువుకుంటలేదని హాస్టల్ వేస్తే హాస్టల్లో ఉండకంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ జాయిన్ చేస్తానమ్మా, ఇక్కడ జాయిన్ చేసే అనేసి అంటే ఇక్కడ జాయిన్ చేసానండి. జాయిన్ చేసుకుని అంటే హెచ్ఎం సార్ కాల్ పెట్టుకొని జాయిన్ చేసానండి. జాయిన్ చేస్తే ఇలాగలని మరి కుర్రాడు ఏమన్నా తప్పు చేస్తే నన్ను పిలిపించి అడగాలండి. అడిగకంతా మీ నాన్న తాగి మీ నాన్న పచ్చకావని వచ్చి చనిపోయాడ్రా, నువ్వు అలా చచ్చిపోరా అనేసి పిల్లల్ని అంటున్నాడు. ఏంటండి ఈ రాగాలని పిల్లలు కూడా మీ అమ్మ వాళ్ళ ఇంటికాడ గిన్నెలు కడుక్కొని తోముకొని బతుకుతుందే, నువ్వు అలా గిన్నెలు తోముకొని బతికే ఎందుకే నువ్వు బళ్ళోకి రావడం అనేసి పిల్లల్ని ఎవరు తింటున్నాడు అంటండి. మరి ఆ పిల్లలకి నా పరిస్థితి రాకూడదనే కదండి హెచ్ఎం సార్ కాల్ పెట్టుకొని బతిమాలుకొని నేను పిల్లలు జాయిన్ చేసుకుంటే మరి ఆ మాటలు అంటుంటే ఆ పిల్లలు బాధ కలిగి మరి ఇంటికి వచ్చి చెప్పినా కాబట్టి నేను మీరు చెప్పింది చేయకే కదరా మీ హెచ్ఎం సార్ కోపం పడుతున్నాడు నేను మందరించడం అవుతుందండి. అలా 2-3 చుట్లు అన్నాడంటే పిల్లలు స్కూల్కి వెళ్ళడం ఎందుకు వచ్చింది నీకులాగా మేము చెప్పి కడుక్కుంటాం ఎందుకు వచ్చిందని పిల్లలు ఏడుతుంటే బాధ కలిగి వచ్చి అడగనాకని వచ్చాయండి హెచ్ఎం సార్ని. మా పరిస్థితి మా పిల్లలకి రాకూడదు కదండి. ఎందుకంటే మా బాధ ఏదో ఇప్పుడు నా పిల్లలు పెట్టే కదండి నేను బతుకుతున్నాను. ఆ పిల్లలు కూడా చచ్చిపోతే ఇంకెవరు పెట్టుకుని బతుకుతున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.